యసిక శ్రీవారి భక్తులకు కీలక సమాచారం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలోకి 40 రోజుల పాటు భక్తులను అనుమతి నిలిపివేశారు. ఎందుకంటే రిపేర్ల కారణంతో పుష్కరిణిలో భక్తుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. బ్రహ్మోత్సవాల కోసం ఈ శుద్ధి పనులు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి పుష్కరిణి ఎంత పవిత్రమో మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ద్వారా చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహావిష్ణువు కలియుగంలో ఈ ఒక్క సరస్సును నిర్మించాడనేటువంటి ఒక చరిత్ర కూడా చెబుతోంది. సో ఇక్కడే దివ్య సరస్సును ఆయన ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి కూడా మనం వింటూనే ఉంటాం. సో అటువంటి పుష్కరిణి బ్రహ్మోత్సవాలకు ముందు శుద్ధి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు కూడా ఎవరిని కూడా అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పుష్కరిణి వద్దే మనం ఉన్నాము. స్వామివారి ఆలయానికి ఈ ఒక్క పక్కనే ఉన్నటువంటి పుష్కరిణి చూడొచ్చు. ఇందులో 7 బావులు ఉంటాయని చెప్పి కూడా చరిత్రలు చెప్తోంది. అంటే వెంకటేశ్వర స్వామి కలియుగంలో తిరుమలలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు గరుత్మంతుడు ఈ పుష్కరిణిని వైకుంఠం నుంచి భువికి తీసుకొచ్చాడని కూడా పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతం కనిపించేటువంటి పుష్కరిణి నిర్మాణం అనేది 1468లో సాతువ నరసింహరాయలు అనేటువంటి వ్యక్తి అభివృద్ధి చేశాడు. సో అప్పటి నుంచి కూడా ఈ పుష్కరిణి మధ్య ఉన్నటువంటి నీరాజ మండపం మనం అక్కడ చూస్తున్నాం కదా, నేరాలి మండపం అంటారు దాన్ని, ఆయన కాలంలోనే నిర్మించారు. సో ఆ ఒక మండపం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఇందులోనే చుట్టుపక్కల దాదాపు 7 బావులు ఉంటాయి. అక్కడ నీరు ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటాయి. సో ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రతి సంవత్సరం చివరిగా జరిగేటువంటి చక్రస్థానంలో పుష్కరిణిలోనే నిర్వహిస్తాడు. అలాగే తెప్పోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇటువంటి పుష్కరిణి అనేది చాలా అదైతే అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికుల్ని ఇక్కడ ఒక భావోద్వేగాన్ని, అదే రకంగానే ఆధ్యాత్మిక భావనని కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పాపాలు పోవాలని చెప్పి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని చెప్పి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలోనే ఈ ఒక బ్రహ్మోత్సవాలు 2 బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఒక్క పుష్కరిణి ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు అంటే 40 రోజుల పాటు పూర్తిగా పుష్కరిణిలో హారతి అనేది నిలిపివేస్తారు. దాంతోపాటు కూడా భక్తులను ఎవరు కూడా అనుమతించకుండా సో మొత్తం శుద్ధి కార్యక్రమం చేస్తున్నారు. సెప్టెంబర్ 10వ తారీఖున ఇది అందుబాటులోకి రాబోతుంది. ముఖ్యంగా 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక్కడ చక్రస్థానంతో పాటు తెప్పోత్సవాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుమల నుంచి.